గ్రంథి శ్రీనివాస్ విజనం ఉన్న నాయకుడని ఆయన సతీమణి సత్యారాణి అన్నారు. గ్రంథి శ్రీనివాస్ భీమవరంను అభివృద్ధి పదంలో నడిపారని, ఆయన చేసిన మంచి పనులే ఇప్పుడు విజయానికి కారణమవుతాయని ఆమె తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు నాయకులందరూ కూడా ప్రజలతో వాళ్ళ ఓటు ఎలాగ తమ వైపు తిప్పుకోవాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ విప్ మరియు ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు సతీమణి రాణి గారు ఉన్న ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. మేడం గారు నమస్తే. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది? ప్రజల నుంచి చాలా బాగా స్పందన వస్తుంది. అందరూ ఎక్కడికి వెళ్ళినా మేము తప్పనిసరిగా వేస్తామనే చెప్తున్నారు. ఆయన 24 గంటలు ప్రజల కోసమే ప్రజల మధ్యలోనే ఉన్నారు. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు వాళ్ళ దగ్గరే ఉంటారు. ఏ టైంలో వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారు. అందుకే భీమవరం ప్రజలు కూడా గ్రంథి శ్రీనివాస్ గారి సేవలు గుర్తించి తప్పనిసరిగా ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 2 times అంటే 10 years కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కనుక నగ్గితే హ్యాట్రిక్ కూడా సాధిస్తారు. ఇది ఏ విధంగా ఫీల్ అవుతారు? భీమవరం ప్రజలు మమ్మల్ని గుర్తించారని ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. గ్రంథి శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాలుగా ఎంతో పురోగతి, భీమవరం టౌన్ని ఎంతో పురోగతి చేశారు. అలాగే మీరు మళ్ళీ ఓటేసి గ్రంథి శ్రీనివాస్ గారికి మీ అమూల్యమైన ఓటుని, ఉమాబాల్ గారికి అమూల్య ఓటు వేసి గెలిపిస్తే కనుక కంపల్సరీ అన్నీ మీకు పురోగతి కలుగుతుంది. మన నియోజకవర్గం నుండి గ్రంథి శ్రీనివాస్ గారిని నెగ్గించి మీకు భీమవరం టౌన్ని ఎంతో వృద్ధి చేశారు. అలాగా జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలులోకి వచ్చి ఆయన మేనిఫెస్టో విడుదల చేసిన ప్రకారంగా అన్నీ జరుపుతారని గ్రంథి శ్రీనివాస్ గారు అన్నీ నెరవేరుస్తారు మీకు. అలాగే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇలాగ జగన్ గారి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలు ఏ రకంగా మౌల్డ్ అయ్యి ఓటు రూపేణ జగన్కి సపోర్ట్ చేస్తారంట? ఇప్పుడు జగన్ గారు ఆయన ఇచ్చిన హామీలు అన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు. అలాగే మళ్ళీ ఆయన్నే వస్తే కనుక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆయన అన్నీ కూడా చేసి చూపించారు. గత 5 సంవత్సరాలుగా ఆయన ఏం మాట ఇచ్చారో, ఆయన ఏం చేస్తానన్నారో అన్నీ కూడా వృద్ధులకి పెన్షన్ ఏంటి దగ్గరికి చేతికి వచ్చి ఇంటికి ఇస్తున్నారు వాళ్ళు. అన్నీ కూడా ఆయన నెరవేర్చారు. అలాగే మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారిని నిలబెట్టారు కాబట్టి ఆయనే అందరూ ఓటేసి గెలిపిస్తే ఆయనే జగన్ గారు వస్తే కనుక తప్పనిసరిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు. ప్రభుత్వ విప్పు ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచార నిమిత్తం ప్రతి వార్డులోని ప్రతి ఒక్కరికి కూడా ప్రధానికానికి వెళ్ళి వాళ్ళతో మమేకమై ఓటు రూపేణ తమకు వేయాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. అలాగే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ మూడోసారిగా హ్యాట్రిక్ సాధిస్తారని ప్రజలందరూ కూడా తమకే హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారని, తప్పకుండా ఎమ్మెల్యేగా మూడోసారి ఈయన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందుతారని, అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద ఆయన సీఎం కింద కూడా అవుతారని తెలియజేస్తున్నారు.